హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 5.29 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డ 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్స్ ను ట్రేస్ చేసి పట్టుకున్నారు. తెలంగాణలో వీరిపై 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 328 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఏపీకే, జాబ్ ఫ్రాడ్ కేసులు మోసాలకు పాల్పడ్డారు నిందితులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత కేసు వివరాలు తెలిపారు. ఇటీవల సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న సొమ్మును 3 కేసుల్లోనే 39 లక్షలు రీఫండ్ చేసినట్టు తెలిపారు డీసీపీ. అనుమానాస్పద లావాదేవీల విషయంలో ఓ కేసులో 70 ఏళ్ల వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదులో ఓ మహిళను అరెస్ట్ చేశామన్నారు. ఆ మహిళ ఢిల్లీలో ఎన్జీఓను రన్ చేస్తోందని, డబ్బులకు ఆశపడి ఆ ఎన్జీఓ ఖాతాను సైబర్ నేరగాళ్లకు ఇచ్చిందన్నారు. బాధితురాలు సొమ్ము ఆ ఖాతాలో క్రెడిట్ అయిందని తెలుసుకుని ప్రత్యేక బృందం ఆమెను అరెస్ట్ చేసిందని తెలిపారు డీసీపీ కవిత. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు 10 మంది లాయర్లు ఆమె కోసం వాదించారని, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. దీన్ని క్లియరెన్స్ తీసుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు భయపెట్టించి అతనితోటి స్కైప్ డౌన్లోడ్ చేపించి వీడియో కాల్లో కనెక్ట్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ అని వీళ్ళు కనెక్ట్ చేసి, మీరు ఇలా ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కొరియర్ సర్వీసెస్లో, మీ మీద కేసెస్ బుక్ అయినాయి, ఇవి క్లియర్ కావాలి అని అంటే మీరు ఇమీడియట్గా అమౌంట్ కట్టాలి క్లియరెన్స్ కోసం అని చెప్పేసి ఇతన్ని భయపెట్టించి వీడియో కాల్లో థ్రెటన్ చేసినప్పుడు 8 డేస్ లిటరల్గా ఇతను డిజిటల్ అరెస్ట్ అయ్యాడనమాట. కంటిన్యూస్గా 8 డేస్ భయంతో వీడియో కాల్లో ఉండాలి. లేదు అని అంటే అతను ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి. వీళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మనందరికి తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్. సో అట్లా 8 డేస్ పాటు ఇతన్ని డిజిటల్ అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి టోటల్గా 34 lakhs హెచ్డిఎఫ్సి ఇంకా అట్లా డిఫరెంట్ బ్యాంక్స్కి వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఇతను రియలైజ్ అయ్యి ఇదంతా కూడా ఫ్రాడ్ అని తెలుసుకోవడానికి 8 డేస్ తర్వాత రియలైజ్ అయ్యి వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు క్రైమ్ నంబర్ 2315/24 కింద మనము కేసు బుక్ చేసాం. ఐటీ యాక్ట్ అండ్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద బుక్ చేసి దీనిలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ అండ్ టీము. వీళ్ళ టీం దీన్ని వర్కౌట్ చేసి చూసినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనిలో అని ఐడెంటిఫై చేసినప్పుడు ఇందులో 2 అక్యూజ్ని వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. గుజరాత్, అహ్మదాబాద్ ఆఫ్ గుజరాత్లో వీళ్ళు ఉన్నట్టు వీళ్ళు ఐడెంటిఫై చేసి టీం ఫామ్ చేసుకొని గుజరాత్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ అయ్యి అహ్మదాబాద్ ఏరియా నుంచి 2ని అప్రహెండ్ చేశారు. భార్య సంజీవ్ కుమార్ బాబుభాయ్ ఇతను మెయిన్ అక్యూజ్డ్, అట్లాగే కాళీ రోహిత్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా అప్రహెండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని పంపించడం జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 5.29 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, మొత్తం ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, ఎన్ని కోట్ల మేర రికవరీ చేశారు? హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ లో దాదాపు 23 మంది వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 23 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఒక భారీ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరానికి సంబంధించిన ఒక స్పెషల్ ఆపరేషన్స్ అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ఫోకస్ పెంచారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లోనే ఎక్కువగా సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు, సైబర్ చీటర్స్ ఎక్కువగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో సైబర్ నేరాలకు పాల్పడుతున్న హబ్బుల పైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. అందులో భాగంగానే ఏదైతే దాదాపు ఒక 5 రకాల సైబర్ నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తో పాటుగా డిజిటల్ అరెస్ట్, మధ్య కాలంలో మనం చూస్తున్నాం డిజిటల్ అరెస్ట్ ల సైబర్ నేరాలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పాటు ట్రేడింగ్, అప్లికేషన్ కి సంబంధించినటువంటి, జాబ్ ఫ్రాడ్ సంబంధించినటువంటి 5 రకాల మోసాలకు, సైబర్ మోసాలకు నిందితులు పాల్పడుతున్నట్లుగా కూడా వీరు గుర్తించారు. అయితే ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి 23 మందితో పాటుగా మరికొన్ని సైబర్ క్రైమ్ బృందాలు కూడా ఇప్పటికే ఇంకా సర్చ్ ఆపరేషన్ మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సైబర్ క్రైమ్ డీసీపీ ద్వారా కవిత వెల్లడించిన పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా వీరిపైన
328 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్టు కూడా తెలిపారు. దాదాపు 100 కోట్ల రూపాయలు వీళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏదైతే మోసాలకు పాల్పడ్డ డబ్బు కూడా పూర్తిగా వీళ్ళు దుబాయ్ కి క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్ కి తరలించినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సైబర్ నేరాలు పెరుగుతున్న సందర్భంలో బ్యాంకుల ద్వారా, ఎందుకంటే అకౌంట్ల ద్వారానే నిందితులు ఈ డబ్బును బాధితులకు సంబంధించినటువంటి డబ్బును కాజేస్తున్న నేపథ్యంలో బ్యాంకర్స్ తో హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఆర్బీఐ అధికారులతో కలిసి బ్యాంకు మేనేజర్లతో కలిసి ఒక సమన్వయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్లు కూడా వారు వెల్లడించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఈ డిజిటల్ అరెస్ట్ సంబంధించినటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది, అంటే సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున మోసపోతున్న నేపథ్యంలో వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ డిజిటల్ అరెస్ట్ తో పాటుగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అత్యాశకు పోయి కోట్ల రూపాయలు మోసపోతున్న సందర్భం ఉన్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచన చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు అంటే మోసపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మోసపోయిన వాళ్ళు ఉంటే వెంటనే 1930కి కాల్ చేసి స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ మోసపోయినటువంటి డబ్బును కూడా వెంటనే ఫ్రీజ్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు తెలుస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికీ ఇంకా సర్చ్ ఆపరేషన్స్ ఆయా రాష్ట్రాల్లో 5 బృందాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రోజు ఇంకా 1-2 days లో మరికొంతమందిని కూడా భారీ సైబర్ నేరస్తులను కూడా పట్టుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.